ప్రపంచం కోవిడ్ జ్ఞాపకాల నుంచి పూర్తిగా బయటపడకముందే మరో వైరస్ పేరు మెల్లగా వినిపిస్తోంది. అది కోవిడ్ ఫ్లూ కంటే స్ట్రాంగ్ వైరస్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ వైరస్ కొత్తేమీ కాదు. దాని పేరు అడెనో వైరస్. అడెనో వైరస్ ఇప్పుడిప్పుడే పుట్టిన వైరస్ కాదు. దీన్ని మొదటిసారి 1953లో అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పట్లో పిల్లల్లో తరచుగా కనిపించే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను పరిశీలిస్తుండగా గొంతులో ఉండే అడెనోయిడ్స్ అనే కణజాలంలో ఈ వైరస్ ను కనుగొన్నారు. అదే కారణంగా దీనికి అడెనో వైరస్ అనే పేరు వచ్చింది. అడెనో వైరస్ స్ట్రెయిన్లు దాదాపు 50 నుంచి 60 వరకు ఉన్నట్లు గుర్తించారు. ఈ వైరస్ కారణంగా జలుబు, దగ్గు, న్యూమోనియా లాంటి సమస్యలు వస్తాయి. కళ్లను ప్రభావితం చేస్తే పింక్ ఐ కూడా వస్తుంది. జీర్ణ వ్యవస్థలోకి వెళితే డయేరియా, వాంతులు మొదలవుతాయి. కొన్ని అరుదైన సందర్భాల్లో మూత్రనాళం లేదా నరాల వ్యవస్థ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇది సాధారణ జనాభాలో మాత్రమే కాకుండా సైనిక శిబిరాల్లో కూడా పెద్ద సమస్యగా మారింది. అమెరికా సైన్యంలో 1960 నుంచి అడెనో వైరస్ కారణంగా భారీ ఎత్తున శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నమోదయ్యాయి. అందుకే అమెరికా సైన్యం ప్రత్యేకంగా అడెనో వైరస్ వ్యాక్సిన్ ను కూడా అభివృద్ధి చేసింది. అయితే అది సాధారణ ప్రజలకు కాదు, ఇది కేవలం సైనికులకు మాత్రమే పరిమితమైంది. ఈ వైరస్ ను పూర్తిగా నియంత్రించడం చాలా కష్టం. దాని నిర్మాణం చాలా బలంగా ఉంటుంది. కోవిడ్ లాంటి వైరస్లకు ఉండే బయటి పొర దీనికి ఉండదు. అందుకే సబ్బు, ఆల్కహాల్ ఆధారిత డిస్ఇన్ఫెక్టెంట్స్ దీనిపై పూర్తిగా పనిచేయవు. ఈ లక్షణమే దీన్ని ఆసుపత్రులు, స్కూల్స్, డే కేర్ సెంటర్లలో ఎక్కువసేపు బ్రతికేలా చేస్తోంది. ఇటీవలి కాలంలో అడెనో వైరస్ మళ్లీ వార్తల్లోకి రావడానికి కారణం దాని మ్యూటేషన్ కాదు, దాని వ్యాప్తి. కోవిడ్ ఎగ్జిట్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా హైజీన్ అలవాట్లు మారటం, మాస్కులు తొలగించడం, జనసమూహాలు పెరగటంతో ఈ వైరస్ కు మళ్లీ అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికా CDC డేటా ప్రకారం 2024 చివరి నుంచి 2025 మధ్య కాలంలో అడెనో వైరస్ సంబంధిత కేసులు కొన్ని రాష్ట్రాల్లో 30 నుంచి 40% వరకు పెరిగాయి. యూరప్ లోని UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ కూడా ఇదే విషయాన్ని గుర్తించింది. 2025 మొదటి 3 నెలల్లో ఇంగ్లాండ్ లో సాధారణ ఫ్లూ సీజన్ తో పోలిస్తే అడెనో వైరస్ పాజిటివ్ కేసులు రెట్టింపు స్థాయికి చేరినట్టు అక్కడి పబ్లిక్ హెల్త్ డేటా చెబుతోంది. ఆసియా వైపు చూస్తే చైనా, సింగపూర్ పిల్లల్లో అడెనో వైరస్ కేసులు పెరిగినట్లు స్థానిక ఆరోగ్య శాఖలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇక ఈ వైరస్ దగ్గు, తుమ్ము ద్వారా మాత్రమే కాదు, చేతులతో తాకిన వస్తువుల ద్వారా కూడా ఒకరి నుంచి మరొకరికి చేరుతుంది. ఇటు ప్రజలను భయపెడుతున్న మరో అంశం దాని చికిత్స. అడెనో వైరస్ కు ప్రత్యేకంగా పనిచేసే మందులు లేవు. కోవిడ్ లా వ్యాక్సిన్లు లేదు. ఫ్లూ లాగా యాంటీవైరల్ డ్రగ్స్ కూడా సాధారణంగా ఇవ్వరు. ఎక్కువ మంది రోగులకు డాక్టర్లు చేసే పని ఒక్కటే, లక్షణాలను తగ్గించే మందులు ఇస్తారు. ఇక రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి, చిన్నపిల్లలు, వృద్ధులు, గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు, క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న వారిలో ఈ వైరస్ తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇది కోవిడ్ తో పోలిస్తే పూర్తిగా భిన్నమైన వైరస్. రెండు శ్వాసకోశాన్ని ప్రభావితం చేస్తాయి, కానీ కుటుంబాలు వేరు. కోవిడ్ వైరస్ సాధారణ డిస్ఇన్ఫెక్టెంట్స్ తో సులువుగా నశిస్తుంది. అడెనో వైరస్ మాత్రం ఎక్కువ కాలం బతుకుతుంది. అదే దీన్ని ఎక్కువగా వ్యాప్తి చెందేలా చేస్తోంది. అయితే కోవిడ్ లా పెద్ద ఎత్తున మరణాలకు కారణమవుతోందన్న ఆధారాలైతే లేవు. అందుకే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. అదే సమయంలో హైజీన్ గా ఉంటూ మాస్కులు ధరించడం తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు.